హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు నాట్ పిక్సెల్ ఏ డ్రాప్ గురించి చెప్పబోతున్నాను. ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు డీసెంట్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇందులో మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. టెలిగ్రామ్ ఫౌండర్ ఉన్నాడు కదా, పౌరో డ్రూవెల్, అతను ఇందులో ఇన్వెస్ట్ చేశాడని, దీన్ని బ్యాక్ చేస్తున్నాడని అట్లయితే రూమర్స్ వస్తున్నాయి. అది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. కన్ఫామ్ అయితే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఏ డ్రాప్ గురించి ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేసేసానండి మార్నింగే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే చూశారు కానీ అందరూ 177 మెంబర్స్ చూశారు కానీ అందరూ ఏమో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారంటే ఇది గేమ్ ఎట్లా ఆడాలో అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసము మళ్ళీ ప్రాసెస్ అనేది చెప్దాము అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా చూడండి ఈ వీడియో అయితే. ఇది ఒక ఫ్రీ ఆపర్చునిటీ అండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే వాళ్ళు చెప్తున్నాను, ఇది ఫ్రీ ఆపర్చునిటీనే. మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీగా అయిపోయింది ప్రాసెస్. జస్ట్ డైలీ గేమ్ ఆడడం వల్ల మీరు $100 వరకు అయితే ఎర్న్ చేసుకోగలుగుతారు. అంతకంటే ఎక్కువ చెప్పచ్చు, కానీ మిగతా యూట్యూబర్లాగా చెప్తే వాళ్ళకి మనకి తేడా ఏం లేదు కదా, అందుకని అట్లా చెప్తున్నాను. ఇది రియాలిటీ. $50 to $100 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావాలంటే రావు. ఇంకా మీరు కష్టపడితే $100 ఎబోనే వస్తాయి. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ప్రాసెస్ అంతా మీరు వీడియో అయితే ఫాలో అయిపోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు P2P గురించి కూడా వీడియో చేయండి బ్రో, బినాన్స్ది హ్యామ్స్టర్ వస్తుంది కదా, సెల్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకుంటామని. దాని గురించి కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు వస్తుంది, ఈరోజు ఈవినింగ్ వస్తుంది మన ఛానల్లో. సో ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను నేను. మన ఇది ఈ యూట్యూబ్ వీడియో ఉంది కదా, ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ అనేది. ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా పోస్ట్, ఇదిగో ఈ పోస్ట్కి వచ్చేస్తారు. ఈ స్క్రీన్ అనేది మీకు కనిపిస్తుంది, కనిపించింది కదా. తర్వాత ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ అనేది క్లిక్ చేయండి. సో ఆ లింక్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేయండి. మనకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం అనేది తీసుకుంటుంది, వెయిట్ చేయండి ఒక 10 seconds అట్లా. సో ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పిక్సెల్ అని మనకి ఇట్లా అంతా వస్తుంది UI అయితే. సో మీరు తర్వాత మీరు ఏం చేయాలంటే లెట్స్ గో అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి, లెట్స్ గో అని. ఇక్కడ ఏం లేదు, సింపుల్గానే గేమ్ అనేది ఆడాలి మనము. చాలామందికి ఏంటంటే పాపం అర్థం అవ్వట్లేదు బ్రో, చాలామంది మెసేజ్ చేస్తున్నారు బ్రో ఎట్లా ఆడాలి గేము, మాకేం అర్థం అవ్వట్లేదు అని. సో ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గేమ్ ఎలా ఆడాలి, పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇట్లా స్క్రీన్ వచ్చింది కదా, స్క్రీన్ వచ్చాక మీరు ఇట్లా జూమ్ చేయండి. జూమ్ చేయడం ఎవరికైతే తెలియదో వాళ్ళు చెప్తున్నాను. 2 ఫింగర్స్ని డ్రాగ్ చేయండి, ఇట్లా డ్రాగ్ చేస్తే జూమ్ అయింది. లేదంటే మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ మైనస్ సింబల్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు అట్లా ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్లయినా చేయొచ్చు. సరే నేను ఒకటైతే జూమ్ చేశాను, జూమ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశా. గ్రీన్ కలర్ని ఇప్పుడు నేను బ్లూ కలర్గా కానీ లేదంటే వేరే కలర్గా కానీ చేంజ్ చేస్తాను. మీరు ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకో మీరు ఇష్టం వచ్చిన కలర్ అనేది పెట్టచ్చండి, ఏం కాదు. మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదైతే మీరు క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక మీ ఇష్టం వచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్కి పెడుతున్నా. సో అయితే అది ఇప్పుడు ఏం చేయాలంటే పెయింట్ చేయాలి మనము. ఒక్కొక్కసారి పెయింట్ చేస్తే ఇక్కడ మనకి టోకెన్స్ కనిపిస్తున్నాయి కదా, పిక్సెల్ టోకెన్స్, ఇదిగో ఇక్కడ 8 అని కనిపిస్తుంది కదా, అది 9 అయిపోద్ది. అంటే నువ్వు ఒక్కసారి పెయింట్ చేస్తే ఒక పిక్సెల్ టోకెన్ అనేది వచ్చింది, పిక్స్ టోకెన్ PX. సో అట్లా నువ్వు ఎన్నిసార్లు పెయింట్ చేస్తే అన్ని టోకెన్స్ అనేవి వస్తాయి. బ్రో మేము అన్లిమిటెడ్ చేయొచ్చా అంటే చేయలేరు, ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు 5 times లిమిట్ ఉంటుంది. 5 times లిమిట్ తర్వాత మళ్ళీ ఒక 10 minutes పట్టిద్ది ఇంకొక లిమిట్ రావాలంటే. అట్లా మీకు 10 minutesకి ఒక్కొక్కసారి ఛాన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. సో మీరు 10 minutesకి ఒకసారి అనేది ఏంటంటే ఈ సెల్స్ అనేది కలర్తో ఫిల్ చేయాలి, మీరు పెయింట్ చేయాలి. సో అయితే అది ఇప్పుడు నేనైతే గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ని రెడ్ కలర్లో మార్చి చూపిస్తాను. మార్చగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైన ఇక్కడ నాకు ఒక టోకెన్ ఎక్స్ట్రా అనేది యాడ్ అయిపోద్ది. సో నేను ఇక్కడ పెయింట్ అనేది క్లిక్ చేయాలి. కలర్ సెలెక్ట్ చేసుకున్నా కదా, కలర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పెయింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పెయింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి మీరు. ఆ పెయింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే చూడొచ్చు మీ రెడ్ కలర్లో అయిపోయింది. పైన మనకి ఇందాక 8 ఉన్నాయి కదా, ఇప్పుడు 9 అనేది వచ్చేసినాయి. ఒక PX అనేది యాడ్ అయింది, ఒక పాయింట్ మనకి. సో అట్లా ఇంకా నాకు రిమైనింగ్ 4 ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా నేను 4 times అయితే పెయింట్ చేయొచ్చు వేరే వేరే సెల్స్ని. ఇప్పుడు ఈ సెల్స్
చేసి చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ నేను రెడ్ కలర్, ఇక్కడ కూడా సేమ్ నేను రెడ్ కలరే పెయింట్ చేద్దాం అనుకుంటున్నా. పెయింట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మీరు చూసుకోవచ్చు +1 అక్కడ పైన చూడండి 10 PX అయిపోయింది. ఇందాక 9 ఉంది కదా, ఇప్పుడు 10 PX అయిపోయింది. సో అట్లా మీకు ఇవి PX టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూడు ఎనర్జీ అనేది ఫిల్ అవుతూ ఉంది. మీరు కరెక్ట్గా గమనిస్తే చూడండి, ఒక ఈ సైడ్ వచ్చేసి కలర్ ఏమో లైట్ కలర్ ఉంది, ఈ సైడ్ ఏమో థిక్ కలర్ ఉంది, బ్లూ కలర్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అనేది ఆ ఎనర్జీ బార్ అనేది ఫిల్ అవ్వకుండా ఇదిగో ఇక్కడ వరకు రావాలి. ఫిల్ అవ్వకుండా ఇక్కడ వరకు వస్తే చివరి వరకు అప్పుడు మీకు ఇంకో ఎక్స్ట్రా ఛాన్సెస్ వస్తుంది. ఇప్పుడు నాకైతే నేను ఆల్రెడీ 2 యూజ్ చేసా కదా, ఇంకా 3 ఉన్నాయి నా దగ్గర. 5 వస్తాయి. మీరు యూజ్ చేసినా చేయకపోయినా కానీ ఎవ్రీ 1 అవర్కి 5 వస్తాయి. ఆ 5 యూజ్ చేసినాకనే మళ్ళీ రిమైనింగ్ 5 వస్తాయి. 5 కన్నా ఎక్కువ రావు స్టోర్ చేసుకోవడానికి. సో అయితే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంకా ఏమేమి టాస్కులు చేయాలంటే ఇదిగో ఇవి ఆ 10 అని ఉంది కదా సింబల్ PX, అదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేశాక మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లెయిమ్ అని ఉంది కదా, ఇది ఎవ్రీ 8 అవర్స్ కొట్టాలండి మీరు. క్లెయిమ్ అనేది ఎవ్రీ 8 అవర్స్ చేసుకుంటేనే మీకు టోకెన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎవ్రీ 8 అవర్స్ కనుక చేసుకోకపోతే మీకు ఆగిపోద్ది మైనింగ్ అనేది. 8 అవర్స్కి ఒకసారి క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి. సో ఓకే అయితే ఇది 8 అవర్స్ తర్వాత మైనింగ్ అనేది ఆగిపోద్ది, మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేది రావు. 8 అవర్స్ లోపు ఎన్ని పాయింట్స్ అయితే వస్తాయో అంతటితో ఫ్రీజ్ అయిపోద్ది. అట్లానే మళ్ళీ క్లెయిమ్ చేసుకున్నాక మైనింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఓకే అది ప్రాసెస్ అయితే. సో మీరైతే ఇక్కడ క్లిక్ చేయాలి క్లెయిమ్ అని. ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా క్లెయిమ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత 1 నిమిషం తర్వాత నేను క్లెయిమ్ చేసుకోగలను పాయింట్స్ అన్నీ అట్లా వస్తుంటాయి. సో అండ్ ఇంకా వచ్చేసి మీరు 8 అవర్స్కి క్లెయిమ్ చేసుకోండి, అదొకటి పాయింట్ వచ్చేసి. ఇంకా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వైట్ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేసుకోండి. అండ్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు 20 పిక్సెల్స్ కనుక 20 టైమ్స్ కనుక పెయింటింగ్ చేస్తే మీరు 64 పిక్సెల్స్ వస్తాయి మీకు. అది 1 టైమే, అంటే ఎక్కువసార్లు రాదు, 1 టైం వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు 3 ఫ్రెండ్స్ని కనుక ఇన్వైట్ చేశారంటే 64p వస్తుంది మీకు పిక్సెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయిన్ స్క్వాడ్ అని ఉంది. ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇంకా ఇది వర్క్ అవ్వట్లేదు ఈ ఆప్షను. ఇది వర్కౌట్ అవ్వగానే మన ఛానల్లో అనేది మన స్క్వాడ్ లింక్ ఇస్తాను, మన స్క్వాడ్లో జాయిన్ అవ్వండి, ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుంది. సో బ్లమ్ లాగా రావచ్చు నాకు తెలిసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు టెలిగ్రామ్ ప్రీమియం ఉంది కదా, టెలిగ్రామ్ ప్రీమియంకి 512 వస్తాయి అంట టెలిగ్రామ్ ప్రీమియం ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తే. అండ్ ఇంకా మీకు ఈ సిల్వర్ లీగ్ బోనస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మీరు చేసుకుంటూ వెళ్తే లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మీకు వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకోటి ఆప్షన్ ఉంది స్పెండ్ స్టార్స్ అని. ఈ స్పెండ్ స్టార్స్ అనేది ఇంకా ఆస్తులు అడుగుతారు వీళ్ళు, అవి ఎవరు చేయమాకండి. అవి ఎవరన్నా నొక్కారంటే మీ దగ్గర ఉన్న స్టార్స్ ఊరికే పోతాయి. మళ్ళీ కొనాలంటే $3 $4 పెట్టాల్సి వస్తుంది వాటికి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాట్ పిక్సెల్ ఛానల్ అని ఉంది కదా, ఇదిగో ఈ బ్రౌజర్ టాస్క్లు. ఇవన్నీ టాస్క్లు అయితే మీరు కంప్లీట్ చేయండి 1 by 1. ఇవన్నీ కంప్లీట్ చేయడం వల్ల మీకు 128 టోకెన్స్ వస్తాయి. 4 times 4 128 వస్తాయి. ఇప్పుడు నేను నార్మల్గా ఒకటి చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మన నాట్ పిక్సెల్ ఛానల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ కుప్పలు తెప్పలు వచ్చి పడ్డారు. 1.1 million సబ్స్క్రైబర్స్ అంట. తర్వాత ఇక జాయిన్ కొట్టండి. జాయిన్ కొట్టాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు 128 టోకెన్స్ అనేది వచ్చేస్తాయి. సో మీకు ఇక్కడ మనకి రాలేదు, ఎందుకు బ్రో రాలేదు అంటే ఒకసారి అప్డేట్ అవ్వదంతా. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. మీరు ఆ ఛానల్ జాయిన్ అయ్యి బ్యాక్ వచ్చాక మీరు ఏదైతే టాస్క్ కంప్లీట్ చేశారో ఆ టాస్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది 138 టోకెన్స్. ఓకేనా, 128 వచ్చినాయి, ఇందాక 10 ఉన్నాయి. సో ఓకే అంతవరకు. ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బూస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బూస్ట్. ఈ బూస్ట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ పెయింట్ రివార్డ్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇది చూడండి ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ PX యూ కెన్ ఎర్న్ పర్ 1 రీపెయింట్. మీరు ఒక్కసారి రీపెయింట్ చేస్తే ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఇందాక రీపెయింట్ చేసినప్పుడు మనకి ఎన్ని టోకెన్స్ వచ్చాయి, 1 PX టోకెన్ వచ్చింది కదా. కానీ మీరు ఈ 5 PX పెట్టి లెవెలప్ చేయడం వల్ల దీన్ని ఇదిగో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇదిగో పెయింట్ రివార్డ్ అనేది, ఈ ఆప్షన్ని మీరు లెవెలప్ చేయడం వల్ల 1.5 PX వస్తుంది. ఒకసారి పెయింట్ వేస్తే మీరు 1.5 PX వస్తుంది. ఫస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు మనకి 1 PX వస్తుంది. ఇప్పుడు సెకండ్ లెవెల్కి మనము అప్గ్రేడ్ చేసుకున్నాం అనుకో 5 PX పెట్టి, అప్పుడు మనకు 1.5 PX వస్తుంది. మీకు ఎట్లా అంటే సేమ్ ఇప్పుడు హ్యామ్స్టర్లో కనుక ప్రాఫిట్ పర్ అవర్ ఎట్లా పెంచుకుంటున్నారు, ఎక్కువ టోకెన్స్ వాడికి ఇచ్చి ఎక్కువ టోకెన్స్ మనకు రావడానికి. సో అట్లా
ఇది అనేది మనము ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ లెవెల్ అనేది. నేను ఇక్కడైతే బై చేసి చూపిస్తాను మీకు. ఇదిగో నేను బై నొక్కుతున్నాను, బై ఫర్ 5px అని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను బై చేసా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెవెల్ నుంచి నేను థర్డ్ లెవెల్కి వెళ్ళాలంటే ఎంత పెట్టాలి? 100 పెట్టాలి. 100 టోకెన్స్ అనేవి ఇవ్వాలి. 100 టోకెన్స్ ఇస్తే నెక్స్ట్ ఒక్కొక్కసారి పెయింట్ చేసినందుకు నాకు 2px అనేది వస్తుంది. సో అట్లా లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ రీఛార్జింగ్ స్పీడ్ అని ఉంది కదా, ఈ రీఛార్జింగ్ స్పీడ్ ఏంటంటే బేసిక్గా మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను కదా 10 minutesకి ఒకసారి మీకు ఛాన్స్ వస్తుంది ఒక్కొక్కసారి పెయింట్ చేయడానికి అని. అట్లా మీకు ఆ రీఛార్జింగ్ స్పీడ్ అనేది లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది తగ్గుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనకి ఫస్ట్ 600 seconds ఉంది, 600 seconds. తర్వాత ఇప్పుడు లెవెల్ 2కి వెళ్తే 570 seconds. అంటే మీకు 30 seconds టైం అనేది రీఛార్జింగ్ టైం అనేది తగ్గిద్ది. అట్లా మీరు లెవెల్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం అనేది తగ్గిపోతూ అప్పుడు మీకు ఫాస్ట్గా ఈ రీఛార్జింగ్ స్పీడ్స్ అనేది వస్తుంది. అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి పెయింట్ చేయడానికి. అండ్ ఇంకా వచ్చేసి మీకు చెప్పాలంటే ఇది ఎనర్జీ లిమిట్ అని ఉంది కదా, ఈ ఎనర్జీ లిమిట్ ఏంటంటే ఇది కూడా మీకు పక్కా యూస్ అయ్యిద్ది. పక్కా యూజ్ ఎందుకు అయ్యిద్ది అంటే, మీరు మీ దగ్గర ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఛాన్సెస్ని మీరు యూజ్ చేయలేరు. దానికి ఒక ఎనర్జీ లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది లెవెల్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇదిగో చూడొచ్చు, యూ కెన్ మైన్ మోర్ పర్ సెషన్. ఇప్పుడు మనం 5 times మైన్ చేయగలం కదా, ఇప్పుడు 6 chances వస్తాయి. అర్థమైందా? ఇందాక మనకి 5 chances కనిపిస్తున్నాయి కదా పెయింట్ చేసే దగ్గర, అక్కడ ఇప్పుడు ఇది లెవెల్ కనుక మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ ఛాన్సెస్ అనేది స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు బై ఫర్ 5px అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు 6 times వచ్చింది నాకు ఎనర్జీ లిమిట్. ఇప్పుడు పక్కకి వెళ్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాకు 6 chances వరకు స్టోర్ అవుతాయి. నీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, 5 chances వరకే మీకు స్టోర్ అవుతాయి అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఆ లెవెల్ అనేది, ఆ ఎనర్జీ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ ఎనర్జీ లిమిట్ కూడా ఇంక్రీజ్ అయ్యి 6 chancesకి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్లో 7 అట్లా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అంతే అండి గేమ్ అయితే. ఇది చాలా సింపుల్ గేమే. మీకు హ్యామ్స్టర్ లాగా ట్యాప్ చేయండి అవి ఇవి చేయండి అని ఏమి ఉండదు. జస్ట్ ఒకసారి టాస్కులు కంప్లీట్ చేసేసి మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చేసేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. మాకు ఎక్కువ టోకెన్స్ కావాలి బ్రో అంటే మీరు ఎవ్రీ 1 hourకి ఒకసారి వస్తే మీరు ఇక్కడ 6 tokens అనేది వస్తుంది, 6 ఎనర్జీ బార్స్. 6 times పెయింట్ చేయండి. పెయింట్ చేశాక అండ్ మీరు ఎవ్రీ 8 hoursకి ఒకసారి ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇక్కడ ఈ 128 అనేది నొక్కితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో ఈ క్లెయిమ్ సింబల్ ఉంది కదా, ఈ క్లెయిమ్ సింబల్ అనేది ఎవ్రీ 8 hoursకి ఒకసారి చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రెఫర్ చేసుకోండి. అండ్ ఇంకా వచ్చేసి పెయింట్ పిక్సెల్స్ ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే ఈ సిల్వర్ లీగ్ బోనస్ కూడా అయిపోద్ది. ఇవన్నీ ఇంకా ఈ బ్రౌజర్ టాస్క్లు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా జస్ట్ ఒకసారి ట్యాప్ చేసి బ్యాక్ రండి, వెరిఫై అయిపోతాయి అంతే. సో వీడియో అయితే అది మీకు ఏమాత్రం కొంచెమైనా యూస్ఫుల్ అనిపించినా కానీ, మీరు ఏదన్నా కొత్త విషయం తెలుసుకున్నా కానీ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ఏదైతే ఏ డ్రాప్ లింక్ ఉందో అది టెలిగ్రామ్లోనే ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెట్టట్లేదు. మన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా, అది క్లిక్ చేయగానే మీరు మన టెలిగ్రామ్లోకి జాయిన్ అయిపోయి అందులో మీకు ఫస్ట్ పోస్టే అది కనపడిద్ది. సో మీరు ఆ లింక్ అయితే క్లిక్ చేసి మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు మీరు మొత్తము ఏ డ్రాప్ గురించి అయితే. సో వీడియో అయితే అది ఏమాత్రం మీకు యూస్ఫుల్ అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వీడియోని అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో అంతే అండి.